పాకిస్తాన్‌లో డాన్ పత్రిక ఒక ఆర్టికల్ రాసింది. సింధు జలాలు గనక ఒకవేళ మనకి 2030 వరకు గనక ఆపితే దానివల్ల వచ్చే నష్టం అక్షరాల $7 బిలియన్. ఇది పాకిస్తాన్‌కైనా సరే మన దేశానికైనా చాలా పెద్ద నష్టం. అంటే $7 బిలియన్ అంటే తక్కువేమీ కాదు. కాకపోతే మనలాంటి దేశాలు తట్టుకోగలవు. $7 బిలియన్ పాకిస్తాన్ కంటే చాలా పెద్ద నష్టం. సింధు జలాలు ఇవ్వకపోతే అంత నష్టం ఎందుకు వచ్చింది అంటే వ్యవసాయ ఉత్పత్తులు. ఈ సింధు జలాల మీదే ఇప్పుడేమొచ్చేసి ఈ పాకిస్తాన్ వ్యవసాయం అంతా ఆధారపడి ఉంది 80%. ఎందుకంటే పంజాబ్ సింధు ప్రావిన్స్ ప్రజలే ఎక్కువగా వ్యవసాయం చేస్తారు. ఇంకా చెప్పాలంటే పాకిస్తాన్ జీడిపిలో 20% ఈ వ్యవసాయమే ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం గనక నీరివ్వకపోతే పాకిస్తాన్ ప్రజలు వ్యవసాయం ముఖ్యంగా చెరకు 40 లక్షల ఎకరాల్లో పండిస్తున్నటువంటి చెరకుకి విపరీతమైనటువంటి నష్టం వస్తుంది. ఒకవైపు నీరు వచ్చినప్పుడు కూడా ఈ వర్షాధారం వల్ల ఒకవైపు నీరు ఎండిపోవడం, లేదనుకుంటే అతివృష్టి కారణంగా కూడా నష్టం వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తానీలు విపరీతంగా పంచదారని దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పటికే $600 మిలియన్ పంచదారని దిగుమతి చేసుకున్నారు. ఎందుకంటే పాకిస్తానీలు విపరీతంగా టీలు తాగుతారు, మనము తాగుతాం. మనం సగటున రోజుకి 2 తాగితే వాళ్ళు సగటున రోజుకి 4 తాగుతున్నారు. మన దగ్గర చెరికేమొచ్చేసి మనకి వాడకానికి ఉండగా మనం చెరకు బెల్లం ఉపయోగించగా మనం ఎగుమతులు చేస్తున్నాం. అలాగే పెట్రోల్లో కూడా కలుపుతున్నాం 20%. ఈ విధంగా చెరకు రైతులకు కూడా లాభం. కానీ పాకిస్తానీ ప్రజలకి ఆ చెరుకు సరిపోక దిగుమతులు చేసుకుంటున్నారు. దానివల్ల విదేశీ మారకపు నిల్వలు తగ్గిపోతున్నాయి. ఆ టీ పొడికి పంచదారకి $600 మిలియన్ ఇప్పటి వరకు ఖర్చు పెట్టారు ఈ సంవత్సరం. అది సరిపోవడం లేదు. మిగతా స్వీట్లు దేనికైనా సరే వాళ్ళు విపరీతంగా సోడాలు తాగుతారు, అందులో పంచదార కావాలి. స్వీట్లు తింటారు, దానికి పంచదార కావాలి. ఈ విధంగా విపరీతంగా వాళ్ళకి దిగుమతులు చేసుకోవడం వల్ల ఇప్పటికే అక్కడ టీలు ఎక్కువ తాకండి, రోజుకి 2 టీలే తాగండి, ఎక్కువ టీలు తాకండి అని ఇప్పటికే క్యాబినెట్ కూడా ఒక ప్రకటన విడుదల చేస్తే విపరీతంగా వాళ్ళ మీద వీళ్ళు ఫైర్ అయ్యారు ప్రజలందరూ కలిసి. దాంతో ఆ మంత్రిత్వ శాఖ వెనక్కి తగ్గింది. దిగుమతులు చేసుకోవడానికి ఇప్పుడు వాళ్ళు నానా తంటాలు పడుతున్నారు. అంటే సింధు జలాల ఎఫెక్ట్ ఏంటనేది ఆపరేషన్ సింధూర్ ద్వారా వాళ్ళకి తెలిసింది. కానీ మరో సంవత్సరం 2 సంవత్సరాలు గడిచిన తర్వాత ఖచ్చితంగా సింధు జలాలు ఇవ్వాల్సిందే, లేదంటే మేము చనిపోతామని అంతర్జాతీయంగా కూడా ఒక కన్సర్న్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు వరకు భయపెడతారు. ఆ తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు ఇక దయ, జాలి అనే కొన్ని పదాలు ఉపయోగించి ప్రపంచ దేశాల ముందు మనల్ని ఏదో ఒక విధంగా లొంగిపోయే విధంగా, అంటే మన మనసును కరిగించి నీరు కోసం అయితే ఏదో ఒక విధంగా చేస్తారు. కానీ మరి ఈసారి మాత్రం నీరిచ్చే ప్రసక్తి అయితే లేదు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చెప్పేసింది, ఇక మీరు ఎన్ని నాటకాలు ఆడినా మేము ఆ నీరు ఇవ్వడానికి ఒప్పుకోము. ఎందుకంటే మా ప్రజలకు తాగాల్సినటువంటి నీరు మీరు గత 60 సంవత్సరాలుగా తాగేశారు. సరే, ఇకనైనా సరే మా పంజాబ్, మా హర్యానా, మా ఉత్తరప్రదేశ్ ఈ ప్రజలు తాగుతారు. పంజాబ్, హర్యానాకి మిగలగా ఉంటే ఉత్తరప్రదేశ్కి ఇస్తారు. పైగా మా విద్యుత్తు ఇప్పటికే అక్కడ 260 మెగావాట్స్ కి సంబంధించి ఒక డ్యాము, మరో 250 మెగావాట్స్ కి సంబంధించి ఇంకో డ్యాము రెడీ అవుతుంది. అంటే 500 మెగావాట్స్ ఇప్పుడు అక్కడ సిద్ధమవుతుంది. పైగా మన నీటి అవసరాలు తీరుతున్నాయి, మనకి విద్యుత్ అవసరాలు కూడా తీరబోతున్నాయి. ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నప్పుడు మనం వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. పైగా ఆ నీటి ద్వారా వాళ్ళు ఉగ్రవాదం చేస్తారు తప్ప ఇంకేమీ చేయరు. కాబట్టి అలాంటి ఉగ్రవాదులకు మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు భారత్ అంటే ఏంటో మరొక్క 2 సంవత్సరాల్లో పాకిస్తాన్కి తెలిసే అవకాశాలు ఉన్నాయి. ఇది చాలా గట్టి దెబ్బ. ఇది బయటికి చెప్పుకోలేనటువంటి ఒక కుమిలిపోయే ఏడ్చేటటువంటి దెబ్బ.